ఒరే జావత్, ఏంట్రా ఈ ఊళ్ళో ఒక పొడుచు పిల్ల కూడా కనపట్లేదు? ఊరికి వచ్చాము, వల్లకాటికి వచ్చామురా. ఒరేయ్, ఒకప్పుడు అమ్మాయిలకి ప్రొఫెషన్ పెట్టినట్టు ముందు కూడా ప్రొఫెషన్ పెట్టారేమోరా. భలే చెప్పావురా. మనలో చూసి ఏ ఒక్కరు బయటికి రావటానికి భయపడి ఉంటారు. మాస్టర్ల మనుషులు అంటే ఎవరు ముందుకు రారురా? పాప టైం ఎంత అయిందో చెప్పు పాప. ఎలా చెప్పు? మీ దగ్గర కూడా ఉంది కదా టైం, మీకు తెలీదా? మాది మగ టైం, నీది ఆడ టైం కదా, అది ఎలా ఉంటుందో చూద్దామని. టైంలో ఆడ మగ తేడాలు ఏముండవు. వస్తా. ఒరే దావత్, ఆ పిల్ల నేను కొట్టిందిరా. దెబ్బ చాలా తీగా ఉందిరా. ఈ దెబ్బ కొట్టిన దాన్ని జబ్బ చూడకుండా వదలకూడదురా. ఒరేయ్, నేనెవరో తెలుసా? ఇన్స్పెక్టర్ చెల్లిని. మీలాంటి రౌడీ షీటర్లు చాలా మందినే చూశాను. ఆడదంటే అబ్బల కాదు, సబల అని గుర్తు పెట్టుకోండి. మైండ్. ఒరేయ్, అమ్మాయి గారు ఎస్ఐ గారు చెల్లెలట. అలా రండి దారికి, లేదంటే తోలు తీస్తా. రాస్కెల్స్ పారిపోయారు. చూడండి, ఈ టైంలో ఒంటరిగా రావటం మంచిది కాదు. వస్తా. ఎవరండి మీరు? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. మనం చేయగలిగింది మనం చేసింది చేయటంలో పెద్ద థ్రిల్లే ఉంటుందండి. చేయకూడనిది చేయరానిది చేస్తే థ్రిల్ ఉంటుంది. కానీ మీరు భలే విచిత్రంగా మాట్లాడుతున్నారే. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మై నేమ్ ఇస్ ఉదయ్ కిరణ్, బ్రదర్ ఆఫ్ గండ్రగొడ్లే. మీరు గండ్రగొడ్లి బ్రదరా? ఎస్. అవినీతి వృక్షాలు కూల్చటం, ఆదర్శపరులను కాల్చడం, మంచివారిని తేల్చడం, పేదలకు ప్రేమాభిమానాలు పంచడం మా హాబీ. మీ విచిత్రమైన హాబీకి నా జోహార్లు. ఇంతకీ నా వివరాలు తెలుసుకున్నారు, మరి మీ వివరాలు చెప్పలేదు. నా పేరు మోనికా. ఐ రెసిడెన్సీ ఫర్ వైజాగ్. ఇన్స్పెక్టర్ ఆఫ్ విక్రమ్ చెల్లిని. టూర్ పై ఈ ఊరు వచ్చా మీ మధ్య. ఏమిటి, మీరు విక్రమ్ చెల్లి గారా? మీ అన్నయ్య చాలా సిన్సియారిటీ గల ఆఫీసర్ అని విన్నాను. మిమ్మల్ని కలవటం నిజంగా నా అదృష్టం. అదృష్టం మీది కాదండి, నాది. మీ రాక వల్ల నా లైఫ్ స్పాయిల్ కాకుండా కాపాడారు. మీ అభిమానానికి కృతజ్ఞుడను. వస్తా. ఉదయ్ కిరణ్ గారు, ఒక్క నిమిషం. చెప్పండి. మీ బ్రదర్ గండ్రగొడ్లని చాలా మంచివారని విన్నాను. ముందే చెప్పానుగా.
అందుకే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి. మా చెప్పండి. మీలాంటి వారి కోసమే సదా మీ సేవలు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా అన్నయ్యని మాస్ దాదా మనుషులు బంధించారని ఇంత మునిపై రౌడీ వేదలు చెప్పారు. అప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. అర్థమైంది. ఇంకా మీరు మర్చిపోండి, అంతా నేను చూసుకుంటాను.